నాన్న కోసం ఆలోచిస్తావు, నా కోసం కనీసం ఆలోచించు. అరే అసలు నేను చెప్తుంది అర్థం చేసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు. కళ్యాణ్ 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 చెప్పు. అల్లుడు మన గొడవ పడ్డారు, ఇవాళ గొడవ పడుతున్నారు. ఏమైంది అల్లుడు? మీకు ఇప్పుడు ఏం కావాలి? మీరిద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు? మీకు ఇది గొడవ పడినట్టు కనిపిస్తుందా? నైస్, సరిపోయారు. ఏమైంది చెప్పాలడు? నీ కూతురు చిన్నప్పటి నుంచి నన్ను ఏదో పెంచి పోషించినట్టు లెక్క తొక్క ఆడుతుంది. మీరు చెప్పిందల్లా వెంటనే అడిగిందల్లా చేస్తున్నాననే కదా మీకు జోకర్లా కనిపించాను. అరే అమ్మాయి ఏదో తెలియక మాట్లాడింది అల్లుడు, వదిలే. ఇలా వదిలేసే ఇక్కడ దాకా తెచ్చుకున్నాను. ముందేమో మా ఫ్యామిలీని, తర్వాత జాబ్ని, ఇప్పుడేమో రెస్పెక్ట్ని, ఇలా అన్ని వదులుకుంటూ పోవాలా? అల్లుడు నువ్వు కోపంలో ఉన్నావు, కూర్చొని మాట్లాడుకుందాం. ఏం అవసరం లేదు. కళ్యాణ్ ఎందుకు అనవసరంగా ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు? నేను మాట్లాడుతున్నావు కదమ్మా, కాసేపు నువ్వు ఆగు. ఏంటి నీ ఓవర్గా రియాక్ట్ అవుతున్నానా? ఓ సారీ, మీ మీద అనకూడదు కదా. నేను అలా అనలేదు. ఇప్పుడాను అనేసి నీ కండిషన్ లిస్ట్లోనే లేకపోతే కాకరకాయ లిస్ట్లోనే యాడ్ చేసి. కళ్యాణ్ అనవసరంగా ఎందుకు గొడవను పెద్ద చేస్తున్నావు? అవునా? నువ్వు కాసేపు నోరు మూస్తావా? నేను మాట్లాడుతున్నా కదా. అల్లుడు నువ్వు ముందు లోపల రా ఫస్ట్. ఏం అవసరం లేదు, ప్రతి ఒక్కళ్ళు నీతులు చెప్పడానికి ఉంటారు. రే ఎక్కడున్నావు? నేను ఊరికొచ్చా బావా. రే ఎక్కడ తెచ్చావు? భార్యకి దూరంగా, ప్రాంతికి దగ్గరగా ఉన్నాబా. సరే వస్తున్నాను. దా. ఏమైంది బా అట్లున్నావు? అస్సలు నచ్చట్లేదురా. దీనమ్మ జీవితం అసలు బతకడానికి చిరాకేస్తుందిరా. అవన్నీ పెళ్ళైన వాళ్ళకి కదరా వచ్చేది, నీకెందుకు? ఎందుకంటే నేను కూడా పెళ్లి చేసుకుని దొప్పించుకున్నాను కాబట్టి. ఏంటి నీకు పెళ్ళయిందా? చెప్పలేదు. చెప్పుకునే అంత ఘనంగా ఏం అవ్వలేదురే. అయినా నీకు పెళ్లి చేసుకోవాలని ఆలోచన వచ్చేలా ప్రేరేపించింది ఏ శక్తి మావా? నా దరిద్రం రా. అదైతే మనం ఏం చేయలేం బా. అవుట్ సైడ్ అనుకో వీ కెన్ హ్యాండిల్, బట్ ఇన్సైడ్ వీ కాంట్. ఆఫ్టర్ ఆల్ డబ్బులు పోగొట్టానని నన్ను నేను మాటలు అంటారా? అంతే బావ ఈ పిల్లలు. వాళ్ళు అడిగితే అవసరం అంటారు, మనం అడిగితే అనవసరం అంటారు. నన్ను చూడు, పెళ్ళికి ముందు మజా కూడా తాగేటోండి కాదు, కానీ ఇప్పుడు ముందుకు బానిసం చేసింది బా. అరే డబ్బులు సంపాదిస్తేనే మొగోడారా? ఏ పోగొడితే కాడా? అసలు ఈ మొగోడు ఎన్నెన్ని కష్టాలు పడతాడు ఈ ఆడవాళ్ళకి తెలుసారా? తెలీదు బా. చిన్నప్పటి నుంచి ఇంట్లో బాగా చదువుకో, బాగా పైసలు సంపాదించంటారు. సరే కాలేజ్కి వెళ్ళి బాగా చదువుకుందాం అనుకుంటే అక్కడ కూడా వీళ్ళే లవ్వు గివ్వు అనుకుంటూ మన వెనకపడి మన కాన్సన్ట్రేషన్ అంతా ఎమోషనల్ కింద కన్వర్ట్ చేసి దొబ్బించేస్తారా. పోనీ పుసుకుమని లవ్లో పడి బాగుపడదాం అనుకుంటే లే, విత్ ఇన్ 1 ఇయర్లో బ్రేకప్. ఆ బ్రేకప్ తర్వాత ఏమైనా బాగుపడదాం అనుకుంటే లేదు, ఇంకో 1 ఇయర్ ఏ సప్రెషన్లోకో డిప్రెషన్లోకో వెళ్ళిపోతాం. సరే ఎలాగోలో బయటకు వచ్చి ఏదో జాబ్ చేసుకుందాం అనుకుంటే ఆ జాబ్ వాడు ఏమంటాడో తెలుసా? ఎక్స్పీరియన్స్ కావాలంటాడు. ఎక్స్పీరియన్స్ లేకపోతే జాబే లేదంటాడు. పొట్ట కూటి కోసం ఏ ల్యాబ్డోనో ప్యాపిడోనో చేసుకుందాం అనుకుంటే మన ఇంట్లో వాళ్ళకి ప్రెస్టేజ్ ఇష్యూలు గుర్తొస్తాయి. సరే వాడుకాల్లో వీడుకాల్లో పట్టుకొని జాబ్ సంపాదించామా, ఇంట్లో వాళ్ళకి యూట్యూబ్లో యాడ్ గుర్తొచ్చినట్టు మన పెళ్లి విషయం గుర్తొస్తుందిరా. సరే ఇంట్లో వాళ్ళు చెప్పారు కదా అని పొరపాటునే ఏ లవ్ మ్యారేజో అరేంజ్ మ్యారేజో చేసుకున్నావా, రాని ఫ్రస్ట్రేషను, లేని డిప్రెషను, ఉండని డబ్బులు, పోనీ ఉంచుకుందాం అనుకున్నా కూడా ఊడ్చుకొని వెళ్ళిపోయి ఈ ఫంక్షన్లు. వీటన్నిటితో పాటు మనల్ని సంపి పడేయడానికి మన రిలేటివ్స్ మంత్ ఎండ్ అయ్యేసరికి ఉప్పులు పప్పులు అనుకుంటూ మన జీవితాలతో బౌలింగ్ ఆడుకుంటారా. ఇవన్నీ నార్మల్గా బిల్ చేసుకున్నోడికి. నాలాగా ఇల్లరికం అల్లుడిగా వెళ్ళినోడికి ఎక్స్ట్రా బోనస్లు కూడా ఉంటాయి రోయ్. నించోకూడదు, కూర్చోకూడదు, పడుకోకూడదు, పోనీ ఇవన్నీ ఏవైనా చేయాలి అనుకుంటే పర్మిషన్ కూడా తీసుకోవాలి. మన బాధ ఎవరితోనైనా చెప్పుకుందాం అనుకుంటే అసలు మనకంటూ ఎవరు ఉండర్రా. పోనీ నా పిల్లమే కదా చెప్పుకుందాం అనుకుంటే మా అమ్మ మా నాన్న అంటూ మన మేడ మీద బట్టలు ఆరేసి పడేసినట్టు మన జీవితాలు ఆరేసి పడేస్తారా. ఇన్ని బాధల మధ్య ఒక మగాడు చచ్చి బతికి ఇన్ని కష్టాలు పడుతూ ఉంటే ఆఫ్టర్ ఆల్ ఒక 25,000 పోగొట్టా అని నించోపెట్టి నిలదీస్తుందరా. ఊకో బావా ఊకో. ఏంట్రా ఊరుకునేది? లేకపోతే కోపంలో ఊరేసుకుంటావా ఏంటి? లేదురా, ఇన్నాళ్ళు అణిగిమణిగి ఉన్నవాడు ఒక ఆటం బాంబు అయితే ఎలా ఉంటుందో వాళ్ళకి చూపిస్తా.
దానికి మొగుడంటే ఎలా ఉంటాడో చూపిస్తా, ఆ ఇంట్లో వాళ్ళకి మగాడంటే ఎలా ఉంటాడో చూపిస్తా. మన జీవితంలో ఎలాగో వెలుగులేదు, అట్లీస్ట్ ఈ కొంపలోనైనా లైట్లు వేసి చూపించుకోండి. ఎక్కడిది? వసో అల్లుడు ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు అల్లుడు? అంకుల్, మీ అల్లుడు ఎంతలా బాధపడుతుంటే మీరు లోపలికి వెళ్ళి బజ్జుంటారా? నైస్. లేదల్లుడు, నీకోసం వెయిట్ చేస్తున్నాము. వెయిట్ చేస్తున్నారా? ఒకవేళ వెయిట్ చేసేలా అయితే హాల్లో వెయిట్ చేయాలి, లేదా బయట గేట్ దగ్గర వెయిట్ చేయాలి. రూమ్లోకి వెళ్ళి వెయిట్ చేస్తున్నారా అంకుల్? సూపర్ అంకుల్, సూపర్. అంటే మీ అంటేలకి ఇంటేలో మాకు తెలిసిలేండి అంకుల్. ఇళ్ళ రకంగా వచ్చాడు, ఎక్కడే ఇరికిపోయాడనే కదా మీ హ్యాపీ ఫీలింగ్. చిచి, అలా ఏం ఫీల్ అవడం లేదు అల్లుడు. మరి ఇంకెలా ఫీల్ అవుతున్నారమ్మా? అవును, ఎందాకల నుంచి మీరే మాట్లాడుతున్నారు, ఈ మేడం మాట్లాడదా? ఓ, మేడం గారు ఓన్లీ కండిషన్స్ అప్లై చేయడం వరకు లేదా గొడవ పడినప్పుడే కదా మాట్లాడతారు. మహాదేవత. తాగొచ్చావు కదా? షర్లక్ హోమ్స్ కనిపెట్టారు మేడం. అలా ఎలా? తాగే కాదు, ఊగి మరీ వచ్చాను. ఇప్పుడేంటి? ఇదంతా కాదు, ఇందాకలేమన్నావు? తాగొచ్చావా అందల్లుడు? ఇగో, ఇలాంటి మేము జోకులే వద్దని చెప్పాను. నువ్వేమన్నావు చెప్పు. పిచ్చి పట్టిందా కళ్యాణ్? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అసలు? ఏమన్నా? డబ్బులు ఇవ్వమంటే ఏమన్నావు? ఇప్పుడు దాకా చేసిన రికవరీ చాలు, ఇంకా ఆపేసి అని అంటావా? ఏంటా సీరియస్ లుక్? ఇప్పటి నుంచి నాలో ఇంకో కొత్త కళ్యాణ్ని చూస్తారు, గుర్తుపెట్టుకో. మీరు కూడా గుర్తుపెట్టుకోండి. వీళ్ళ మొహాలు. హలో, టైం అయింది, వెళ్ళి కిచెన్లో కటింగ్ స్టార్ట్ చేయి. ఎంతసేపు? వెళ్ళు, ఇంకా బోల్డ్ పనులున్నాయి. వెళ్తావా వెళ్ళవా? వెళ్ళకపోతే ఈరోజు టిఫిన్ కట్. ఎలా కనిపిస్తాను నీకు? పనుల్లో కనిపిస్తున్నా? ఇంకోసారి నోటి నుంచి ఇంకో మాట వచ్చిందంటే మూతి మీద వాత పెడతాను. ఎంతలో ఉండాలో అంతలో ఉండు. ఏ మాత్రం ఎక్స్ట్రా చేసావనుకో మామూలు ఉండదు. మీరు మొన్న కూడా ఇలానే అన్నారు. మార్నింగ్స్ ఇలానే ఉంటారు, ఈవినింగ్స్ వచ్చి సారీ చెప్తారు. మీ గురించి నాకు తెలియదా? చెప్పు. ఆపు, ఫస్ట్ నవ్వాపు. ఈసారి సారీలు పూరీలే ఉండవు. ఏ మాత్రం ఎక్స్ట్రా చేసావనుకో. అల్లుడు ఏమైంది? వచ్చారా? నిన్న నైట్ వీళ్ళిద్దరుగా అయింది, ఇప్పుడు నీకు. ఇక నుంచి ఇంట్లో నేను చెప్పినట్టే నడవాలి. ఏ మాత్రం పరిగెట్టారనుకో ఒక్కొక్క. రేయ్, నీకు కూడా చెప్తున్నా, జాగ్రత్తగా విను. ఇప్పటి నుంచి క్రికెట్ ఆడడానికి బౌలింగ్ వేయి, పైసల కోసం పేటీఎం చేయని ఎద్దవ నాటకాలు ఆడావనుకో వికెట్లు పగిలిపోతాయి. ఇప్పటిదాకా చాలా చేశారు, ఊరుకున్నా కూడా. ఇక్కడి నుంచి అలా ఉండదు. ఇప్పటిదాకా మీ మేడం మాట విన్నారు, ఇక్కడి నుంచి సార్ మాట వినాలి. ఏంటి, అందరికి అర్థమైందా? కళ్యాణ్, మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. రూమ్లోకి పద. ఇదేమో లైబ్రరీయా? ఇక్కడే చెప్పు. ఇన్నాళ్ళు అందరికి వినిపించేలా కదా చెప్పావు. సరే, తప్పైపోయింది. ఐఎమ్ సో సారీ. దేనికి సారీ? మొన్న అన్నదానికి. ఏం అక్కర్లేదు. మరేం చేయాలి? ఏం అక్కర్లేదు. మరేంటి మరి? అయిపోయిందేదో అయిపోయింది. ఇక్కడి నుంచి అవ్వాల్సిందేంటో నేను చేస్తా. చూడండి, కొన్ని రోజులు తనతో ఎవరు ఏం మాట్లాడకండి. అల్లుడు చెప్పినట్టు చేయండి, సరేనా? సారీ మీ ఇద్దరికి.
ఏంటిది? డబ్బులు ఎందుకు పంపావు? అప్పు నువ్విచ్చినవే. నాకు ఎవరి డబ్బులు అవసరం లేదు, నేను ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. హలో లావణ్య. హలో మేడం, చెప్పండి. అదే ఇవాళ మీ సెషన్ ఉంది కదా, ఇంకా రాలేదేంటి? లేదు మ్యామ్, మేము ఇంకా రాకపోవచ్చు. ఆయన ఇవన్నీ వర్కౌట్ అవ్వట్లేదు అంటున్నాడు. అదేంటి లావణ్య, మీరైనా చెప్పాలి కదా. లేదు మేడం, కొన్ని అరిచి గెలిచే బదులు కామ్గా మూవ్ అవ్వడమే బెస్ట్. సారీ మేడం. లావణ్య ఒకసారి కళ్యాణ్ హౌస్ ఇదేనా? అవును, చెప్పండి. మీకేమవుతాడు? మా అల్లుడు అవుతాడు. మీ అల్లుడిని ఒకసారి పిలవండి. ఎందుకు, ఏమైంది? మీ అల్లుడు ఆన్లైన్లో లోన్ తీసుకుని కట్టకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడు. అసలు ఏమనుకుంటున్నాడు వాడు? ఒకసారి పిలవండి. కొంచెం మర్యాదగా మాట్లాడండి. డబ్బులు కట్టకుండా తప్పించుకుని తిరిగేవాడికి మర్యాద ఏంటండి? ఒక్క నిమిషం. అల్లుడు, అల్లుడు, నువ్వేదో యాప్లో లోన్ తీసుకున్నా చెప్పంటున్నాడు, నిజమేనా? మన పక్కన మాట్లాడుకుందాం. ఎక్కడికి వచ్చేది? ఫస్ట్ డబ్బులుది. సార్ పక్కన మాట్లాడుకుందాం సార్. ఒక్క నిమిషం. మా అల్లుడు మీకు ఎంత ఇవ్వాలి? ఏం అవసరం లేదు. అసలు ఏమైంది? ఏం జరుగుతుంది ఇక్కడ? అల్లుడు యాప్లో ఏదో లోన్ తీసుకున్నాడంటమ్మా. మీ పంచాయతీ అయిపోతే నా డబ్బుల సంగతి చెప్పండి. ఈ రోజు డబ్బులు ఇస్తేనే ఇక్కడి నుంచి వెళ్ళేది. సార్ ఇస్తా అని చెప్తున్నా కదా. ఒక్క నిమిషం ఆగలుడు. మా అల్లుడు మీకు ఎంత ఇవ్వాలి? 50,000. ఫోన్పే ఉందా? ఓకే, లోన్ తీసుకోవడం కదా, టైంకి కట్టాలి. నీతో కొంచెం మాట్లాడాలి. ఓ, ఇంకో 10K ఇవ్వాలి కదా, ఇచ్చేస్తాను. ఈసారి ఏ యాప్ నుంచి లోన్ తీసుకొని ఇస్తావు? నా ఇష్టం వచ్చిన యాప్ నుంచి నేను లోన్ తీసుకుంటాను, నీకెందుకు? సి, ఐ డోంట్ నో హౌ టు హ్యాండిల్ ది సిచ్యుయేషన్. కానీ నేను ఏం చేస్తే నువ్వు నార్మల్ అవుతావు చెప్పు? ఎవరెవరి కోసం ఏమీ చేయక్కర్లేదు. అసలు ఇంత చిన్నదానికి ఎందుకు అంత కాంప్లికేట్ చేస్తున్నావు? ఇంట్లో వాళ్ళ మీద అరుస్తున్నావు, యాప్లో లోన్ తీసుకుంటున్నావు. అసలు ఏమైంది కళ్యాణ్? అరే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా అని చెప్తున్నా కదా. నీ ప్రాబ్లం ఏంటి? నువ్వే. అవును, నువ్వే నా ప్రాబ్లం. మనం కలిసి ఉంటే హ్యాపీగా ఉంటాం అనుకున్నాం, కానీ నీతో కలిసి ఉన్నాక నేను నాలా ఉండలేకపోతున్నాను. అందరి మధ్య నేను ఒక ఐటెంలా తయారయ్యాను. అన్నీ నువ్వే అనుకుంటున్నావు. అవును, అన్నీ నేనే అనుకుంటున్నాను. అరే, ఎందుకంత కోపం? ఇది కోపం కాదు వసు, బాధ. ఇది నీకు అర్థం కాదు, ఎందుకంటే నీకు నా మీద కన్నా మీ నాన్న మీద ప్రేమ ఎక్కువ కాబట్టి. అసలు సంబంధమే లేకుండా ఏంటేంటో మాట్లాడుతున్నావు కళ్యాణ్. నేనేం మాట్లాడినా నీకు అలాగే వినిపిస్తుందిలే. సరే, నీ బాధ నాకు అర్థమైంది, కానీ దీనికి ఒక సొల్యూషన్ ఉంటుంది కదా. అది ఆలోచించకుండా ఎన్ని రోజులు ఇలా? ఏమో, నువ్వే డిసైడ్ అవ్వు. అంటే మనం ఇంక విడిపోదాం. నువ్వు నిజంగానే అంటున్నావా? నేను జోక్ చేసే మూడ్లో లేను బస్సు. ఎలా కలిసి ఉండాలనే ఐడియా నీకున్నా, బాధపడుతూ కలిసి ఉండే ఓపిక నా దగ్గర లేదు. బెటర్ విడిపోవడమే మంచిది. ఈ రోజులో డ్రీమ్ హోమ్ గురించి
గురించి చాలా డౌట్స్ ఉంటాయి కదా, నా జర్నీ కూడా అదే విధం. పర్ఫెక్ట్ డ్రీమ్ హోమ్ గురించి సర్చ్ చేయడం, కన్ఫ్యూజ్ అవ్వడం, చాలా ప్రాజెక్ట్స్ చూడడం. బట్ ఫైనల్లీ ఒక మంచి డెసిషన్ తీసుకున్నాను. నేను ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్లో ఫ్లాట్ తీసుకున్నాను. బిలీవ్ మీ, ఇక్కడ ప్రతి డీటెయిల్ చాలా థాట్ఫుల్గా డిజైన్ చేశారు. స్పేషియస్ రూమ్స్, స్టైలిష్ ఇంటీరియర్స్ అండ్ మెనీ ఎమ్యూనిటీస్ లైక్ జిమ్, క్లబ్ హౌస్ అన్ని చాలా పర్ఫెక్ట్గా అరేంజ్ చేశారు. అండ్ లొకేషన్ సూపర్ కన్వీనియంట్. స్కూల్స్, మాల్స్, హాస్పిటల్స్ అన్ని పక్కనే ఉన్నాయి. కనెక్టివిటీ గురించి అస్సలు టెన్షనే లేదు, చాలా యాక్సెసిబుల్గా ఉంది. కానీ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ వైబ్ స్ట్రెస్ ఫ్రీగా ఉంది, రిలాక్సేషన్గా, డైలీ రొటీన్కి మంచి బ్రేక్ ఇస్తుంది. మీ అందరికీ చెప్పాలనిపించింది, ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ ఒకసారి విజిట్ చేయండి. మీ డ్రీమ్ హోమ్ కూడా ఇక్కడే ఉంది అనిపిస్తుంది. డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి. మీ డ్రీమ్స్ని మిస్ అవ్వకండి. ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్లో మీ జర్నీని స్టార్ట్ చేయండి.